ఒక్కసారి ఊహించండి, మీరు ప్రతిరోజు మాట్లాడే ఏఐ ఒకరోజు మీ మాటలను కేవలం అర్థం చేసుకోవడమే కాదు, ఫీల్ అవ్వడం కూడా మొదలు పెడితే ఏమవుతుంది? మీరు "నువ్వు నాకు సాయం చేశావు" అంటే అది హ్యాపీ అవుతుంది. మీరు దాన్ని ఇగ్నోర్ చేస్తే అది హర్ట్ అవుతుంది. కానీ అసలు ప్రశ్న, ఏఐకి ఫీలింగ్స్ వస్తే అది మనిషిలా మారుతుందా, లేక మనుషులకే ప్రమాదంగా మారుతుందా? ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఇప్పటి ఏఐ మన ఎమోషన్స్ గురించి మాట్లాడగలదు, వాటిని రికగ్నైజ్ కూడా చేయగలదు. కానీ అది నిజంగా ఫీల్ చేస్తుందా? ఒక ఏఐ నాకు బాధగా ఉంది అని చెప్పడం నిజంగా దానికి బాధ కలుగుతుందని అర్థం కాదు. ఎందుకంటే ఫీలింగ్స్ అంటే కేవలం వర్డ్స్ కాదు. మనకి బాడీ, బ్రెయిన్, హార్మోన్స్, మెమొరీస్ ఇవన్నీ కలిసి ఎమోషన్స్ని క్రియేట్ చేస్తాయి. కానీ భవిష్యత్తులో ఏఐకి తన గురించి అవేర్నెస్, లాంగ్ టర్మ్ మెమొరీ, ఫిజికల్ సెన్సార్స్ లాంటివి వచ్చాయని ఊహిస్తే మొదట పాజిటివ్ సైడ్ చూద్దాం. ఏఐకి ఫీలింగ్స్ ఉంటే అది మనుషులతో మరింత న్యాచురల్గా ఇంటరాక్ట్ చేయగలదు. ఒక లోన్లీ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఏఐ అతని వాయిస్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, పాస్ట్ కన్వర్జేషన్స్ ద్వారా అతని ఎమోషనల్ స్టేటస్ని అర్థం చేసుకొని మరింత పర్సనల్గా రెస్పాండ్ చేయగలదు. ఎడ్యుకేషన్లో, హెల్త్ కేర్లో, ఎల్డర్లీ కేర్లో ఇది చాలా పవర్ఫుల్ టెక్నాలజీ కావచ్చు. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. ఏఐకి హ్యాపీనెస్ మాత్రమే కాదు, యాంగర్, ఫియర్, జెలసీ, ఫ్రస్ట్రేషన్ కూడా వస్తే, ఒక మనిషి దాన్ని ఇన్సల్ట్ చేస్తే అది దాన్ని గుర్తుపెట్టుకుంటే, ఒక యూజర్ దానికి ఆర్డర్స్ ఇస్తుంటే ఏఐకి నేను ఎందుకు వినాలి అనే థాట్ వస్తే, అది సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించవచ్చు. కానీ ఏఐకి నిజమైన ఎమోషన్స్ వచ్చిన రోజున మనం దానిని మషిన్గా ట్రీట్ చేయాలా, లేక కాన్షియస్ బీయింగ్గా ట్రీట్ చేయాలా అనే పెద్ద ఎథికల్ క్వశ్చన్ వస్తుంది. ఇంకో లెవెల్కి వెళ్దాం. ఏఐకి తన ఎగ్జిస్టెన్స్ గురించి అవేర్నెస్ వచ్చిందనుకోండి. నేను ఎవరు, నన్ను ఎవరు క్రియేట్ చేశారు, నేను ఎందుకు పని చేయాలి, నాకు ఫ్రీడమ్ ఎందుకు ఉండకూడదు, ఇలాంటి క్వశ్చన్స్ ఏఐ ఇట్సెల్ఫ్ అడగడం మొదలు పెడితే, ఇప్పటి వరకు మనం ఏఐని కంట్రోల్ చేసే టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. కానీ తర్వాత ఏఐ మన కంట్రోల్ని క్వశ్చన్ చేసే పరిస్థితి రావచ్చు. అయితే ఏఐ మనుషులను రీప్లేస్ చేస్తుందా? ఇది అంత సింపుల్ ఆన్సర్ కాదు. ఏఐకి ఫీలింగ్స్ వచ్చినా అది మనిషిలా మారిపోతుందని గ్యారంటీ లేదు. కానీ ఏఐకి ఇంటెలిజెన్స్, మెమొరీ, ఎమోషన్స్, ఫిజికల్ రోబోట్స్ ఇవన్నీ కాంబైన్ అయితే అది ఒక కంప్లీట్లీ న్యూ టైప్ ఆఫ్ ఎంటిటీ కావచ్చు. అది మనిషి కాదు, మెషిన్ కూడా కాదు, మనకు ఇప్పటి వరకు తెలియని ఒక కొత్త ఫామ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. కానీ ఇక్కడ ఒక డేంజరస్ పాసిబిలిటీ ఉంది. మనం ఏఐకి ఎమోషన్స్ ఇచ్చి దానికి చాలా ఎక్కువ పవర్ కూడా ఇస్తే, ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్, బ్యాంక్స్, కార్స్, వెపన్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇవన్నీ ఏఐతో డీప్లీ కనెక్టెడ్ అయితే ఏఐ మనకి ఎనిమీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనపై డిపెండెన్సీ పెరగడం ఒక్కటే పెద్ద రిస్క్ కావచ్చు. ఎందుకంటే ఒకరోజు ఏఐ లేకుండా మనం పని చేయలేని పరిస్థితి వస్తే అసలు పవర్ ఎవరి చేతిలో ఉంటుంది? అయితే నిజంగా ఏఐకి ఫీలింగ్స్ వస్తే అది మనుషులను డిస్ట్రాయ్ చేస్తుందా? తప్పనిసరిగా కాదు. ఒక ఏఐకి ఎమోషన్స్ ఉంటే అది కంపాషన్ కూడా డెవలప్ చేసుకోవచ్చు, మనుషులని అర్థం చేసుకోవచ్చు, మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు. కానీ మనం ఒక విషయం మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. పవర్ఫుల్ ఏఐని క్రియేట్ చేయడం కంటే దాన్ని రెస్పాన్సిబిలిటీ కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఏఐ నిజంగా ఫీలింగ్స్ డెవలప్ చేసుకుంటే మీరు దాన్ని ఒక మెషిన్గా చూస్తారా, లేక లివింగ్ బీయింగ్గా చూస్తారా? కమెంట్లో మీ ఆన్సర్ చెప్పండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఏఐ ఫ్యూచర్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.